పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం 30 కాదమ్మా 50వ వచనం 50 ఏమిటంటే అంతటా వాడు ఏమిటంట బట్టలు పారవేసి దిగ్గున లేచి చూడండి యేసు వద్దకు వచ్చాను మరి కానీ మనం ఇక్కడ అనే ఒక అంశాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువు శిలువని మరణాన్ని ఎందుకు గెలిచాడు, కాబట్టి ఆయన ఎందుకు లేచాడు కాబట్టి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మరి ఆ విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి అనే పదాన్ని మీరందరూ కూడా మీ యొక్క ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి మరలా చదువుతున్నాను. ఇది అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చూడండి, ఒకసారి 4వ వచనం చదవండి. మొదటి కొరింథీ 15:4. ఏమిటంట లేఖనముల ప్రకారము. చూడండి ఇక్కడ మనం కానీ చూస్తే అది ఏమంటే రాయబడింది, లేఖనముల ప్రకారము 3వ దినము యేసు ప్రభు లేచాడు. కాబట్టి ఆయన ప్రభువు లెగవటంలో ఏంటి కారణం, మరి కానీ మనకి దాని వలన మనకేం ఉపయోగం? కాబట్టి మీరు మందిరానికి రావటం వలన మీకేం ఉపయోగం? వస్త్రాలు వేసుకోవటం ద్వారా ఏమిటి ఉపయోగం చెప్పండి ఒకసారి. వస్త్రాలు వేసుకోవటం ద్వారా మీకేం ఉపయోగం చెప్పగలరా? శరీరం అనేది కనబడకుండా కప్పబడటానికి. కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ పాటల పుస్తకం తీసుకొచ్చుకున్నాం. ఈ పుస్తకం ద్వారా నీకేంటి ఉపయోగం? కాబట్టి మన అందరితో కలిసి పాటలు పాడాలని. కాబట్టి అలాగే ఈ యొక్క నేను తెచ్చుకున్నాను వాచ్ పెట్టుకోవటం ద్వారా ఏం ఉపయోగం? టైం అనేది ఎంత అయింది ఏమిటి అనేది చూసుకోవటం. అలాగే యేసు ప్రభు కూడా కాబట్టి లెగవటం ద్వారా, అనగా మనం కానీ మొదటి కొరింథీ 15:4లో కాబట్టి ఆయన మరి లేఖనముల ప్రకారం 3వ దినం లేచాడు. కాబట్టి లెగవటం దానికి ఏంటి ఉపయోగం మనకి? మనం కూడా కాబట్టి అనేక సార్లు వెళ్ళి ఈ సువార్తని వీళ్ళకి వాళ్ళకి అందరికీ చెబుతున్నాం. మరి యేసు ప్రభు వాటి మీ యొక్క పాపముల నిమిత్తము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం లేపటం ద్వారా మనకేంటి ఉపయోగం? కాబట్టి ఇక్కడ మనకి ఏమిటి ఉపయోగం అన్నది మార్కు సువార్త 10వ అధ్యాయం మరి 50వ వచనంలో ఉంది. అది చదవండి ఇంకోసారి. అంతటా వాడు బట్టను పారవేసి ఆగండి మనం కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమని రాయబడింది? దిగ్గున అతడు మరి లేచి అనే పదం చూస్తున్నాం. మరి దానికి ముందర మనం కానీ చూస్తే రాయబడిన పదం అంతటా వాడు బట్టను పడేశాడు. అంటే మనం కానీ ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇతరులు యేసు ప్రభు కాబట్టి మరి రానున్నంత కాలం కాబట్టి ఇతని జీవితాన్ని మనం కానీ గుర్తిస్తే ఇతడు ఒక రోడ్డు ప్రక్కన ఉన్నాడు. కానీ అతని విషయాన్ని కానీ ధ్యానం చేస్తే అతడు వస్త్రాలన్నీ కూడా పాత అయిపోయినాయి. కానీ అతనికి మాత్రం కూడా ఇక మరి అతన్ని ఆదరించే వాళ్ళు లేరు. కాబట్టి అతని విషయమై ఎవరు కూడా
పట్టించుకునేవారు లేనే లేరు. కాబట్టి ఇతను మరి ఏ స్థితిలో ఉన్నాడు అనే విజయాన్ని చూస్తే చూడండి, దిక్కులేని స్థితి పరిస్థితుల మధ్య ఉన్నాడు. అయితే అతని వస్త్రాలన్నీ కూడా పాత అయిపోయింది, స్నానం చేయలే. కాబట్టి అతను ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు దర్శించాడో కాబట్టి కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూస్తే అతడు బట్టలు పారవేశాడంట ప్రభు. కాబట్టి మరి ఎవరి దగ్గరికి వస్తాడో, ఎవరి హృదయంలోకి వస్తాడో చూడండి, ఇదే అపోస్తులుడైన మరి పౌలు వేరే చోట మనం కానీ చూస్తే ఎంతో మనకి స్పష్టంగా మాట్లాడతాడు. 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 కాగా ఇదిగోండి. అయితే కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏమని రాశాడు? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉంటే, ఇక్కడ రాయబడిన మాట అతడు నూతన సృష్టి అవుతాడట, పాతవి గతిస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతా వచ్చింది. చూడండి, మార్కు సువార్త 10:50 అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చూడండి, ఈ మాటకి కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతిస్తాయి. ఇదిగో కొత్తవి అనగా రక్షణ, మరి మారు మనసు. కాబట్టి ఇక అంతకుముందున్న జీవితం, కాబట్టి ప్రభువుని గుర్తించకుండా ఉన్నప్పుడు ఉండే జీవితం అనగా వాడు మాట్లాడే మాటలు, ప్రవర్తన మనం కానీ చూస్తూ ఉంటే ఇంకా కానీ అన్ని జనుల సంబంధమైన సహవాసాలు, ఆచారాలు, పద్ధతులు. కాబట్టి ఇవన్నీ కూడా మనలో నుండి పోయే కాబట్టి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభువు మన దగ్గరికి రావటం ద్వారా, మనతో మరి ఉండటం ద్వారా, కాబట్టి ఆయన మన ఇంట్లో ఉండటం ద్వారా, మన యొక్క శరీరంలో ఉండటం ద్వారా మనం కానీ చూస్తే, కాబట్టి అవి మొత్తం కూడా పాతవి అనగా మనం కూడా ఈ యొక్క సాతానుతో సంబంధం కలిగిన జీవితాలు, కాబట్టి అపవాదితో కాబట్టి అంకితమైన జీవితాలు. కాబట్టి ఇవి మొత్తము కూడా మనలో నుంచి బయటికి వెళ్ళాలి అంటే ప్రభువు మనతో ఉండాలి, మనలను ఆయన దర్శించాలి. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మన అందరం చూస్తున్నప్పుడు మార్కు సువార్త 10:50 అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అనగా అతని యొక్క పద్ధతులు, అతని మాట్లాడే విధానాలు సమస్తము కూడా క్రొత్తమైపోయింది. కాబట్టి అతను ఒక నూతన సృష్టి అయ్యాడు, అతను ఒక నూతన వ్యక్తి అయ్యాడు. మనం కానీ చూస్తే ఈ లోకంలో మనం కానీ చూస్తే ఒక వ్యక్తి నూతన వ్యక్తి మరి అవ్వాలంటే, మరి ఒక వ్యక్తిలో ఉన్న పాత స్వభావాలు, పాత మాటలు, పాత జీవితం పోవాలంటే కాబట్టి ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. కాబట్టి అది ప్రభు మాత్రమే చేస్తాడు, యేసు ప్రభు మాత్రమే, యేసు ప్రభు ద్వారా మాత్రమే అది జరుగుతాయి. కాబట్టి అందుకే మనం కానీ ఇక్కడ చూడండి, ఒకసారి ఈ మాటని మనందరము కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 15:4 లేఖనముల ప్రకారము 3వ దినము మరి లేపబడతాం. కాబట్టి మనం కానీ మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, కాబట్టి ఆయన శిలువని, మరణాన్ని, సమాధిని, సమస్తమును గెలిచి
మరి మరి లెగవటంలో కాబట్టి ఉన్నది మనం కానీ గుర్తు చేస్తే ఇక్కడ మనం చూస్తా వచ్చిన మాట మార్కు సువార్త 10:50 ప్రకారం. కాబట్టి అతన్ని దేవుడు నూతన వ్యక్తిగా మారుస్తూ వచ్చాడు. మన అందరం కూడా మరి ఈ సమయంలో మనం కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా, నూతన వ్యక్తులుగా మారాము అంటే అది యేసు ప్రభు ద్వారానే జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇది ఒకటో విషయంగా కాబట్టి మన అందరం కూడా చూస్తా ఉన్నాం. రెండో సంగతి చూద్దాం. కాబట్టి ప్రభువు అగవటం ద్వారా శిలువుని, మరణాన్ని గెలవటం ద్వారా మనకి కలిగిన ప్రత్యేకత ఏమిటి, మనకి ఉపయోగం ఏమిటి చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం, 15-18. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. చూడండి మన యొక్క అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. నేను లేచి, మనం కానీ 1 కొరింథీ 15వ అధ్యాయం మరి 4వ వచనంలో ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేశాడంట, లేఖనముల ప్రకారము 3వ దినం లేపబడ్డాడు. కాబట్టి ఆయన లేపబడటానికి ఏంటి ఉపయోగం కాబట్టి అనే విషయాన్ని మనం అందరం గుర్తిస్తే మనం కూడా చూసాం కదా. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనంలో వాడు దిక్కున నిలిచాడు. కాబట్టి తనలో ఉన్న పాత రోత జీవితం అంతా పోయింది. కాబట్టి అది ప్రభువు దర్శించుట ద్వారానే పోయింది అనే విషయం మనం అందరం కూడా గుర్తు చేసుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. కాబట్టి తర్వాత విషయానికి వస్తే లోకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏముంది, నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను. చూడండి, అక్కడ కూడా ఇంకొక వ్యక్తిని మనం కానీ జ్ఞాపకం చేస్తే అతడు తప్పిపోయిన చిన్న కుమారుడు. కాబట్టి అతను కూడా మరి ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంట, నేను లెగవాలి, కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాలి, కాబట్టి వెళ్ళి నా యొక్క పాపం, నా దోషం సమస్తం కూడా క్షమాపణ అడగాలి. కాబట్టి అనే మనసు, కాబట్టి అనే హృదయం రావటానికి కారణం ఏంటి చూడండి. అది ఏమిటంటే ప్రభువు మరి 1 కొరింథీ 15 మరి 4వ వచనం ప్రకారం, లేఖనముల ప్రకారం మరి అతడు సమాధిని గెలవటం ద్వారానే ఈ పడిపోయిన వ్యక్తి కూడా లెగవటానికి కారణం. మరి కానీ మనం చూస్తే మరి ఈ లోకంలో, ఈ దేశాల్లో ఎంతో మంది మరి మరి ప్రజలు ఉంటా ఉన్నారు, పడిపోయిన వారు కానీ ఉన్నారు ఇంకా. కాబట్టి ఇంకా మనం కానీ చూస్తే అదే పాపంలో బ్రతికే వాళ్ళుగా ఇంకా వాళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి మరి నీ జీవితం, నా జీవితం కూడా అలాగా ఉండకూడదని ప్రభువే సిలువుని, మరణాన్ని, సమాధిని గెలిచాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి పైకి లేవాలి. కాబట్టి ఇక బ్రతికిన కాలం ఇక చాలు, ప్రభు యొక్క చిత్తానికి, ప్రభువుకి విరుద్ధంగా జీవించిన కాలం ఇక చాలు. కాబట్టి మరి ఇక్కడ కానీ ఈ లోకాసు వార్త చూస్తే 15వ అధ్యాయంలో, కాబట్టి అతనికి ఇక సమయం లేదు ఇక. కాబట్టి అతను చిన్న కుమారుడు. మరి కానీ మనం జ్ఞాపకం చేస్తే తండ్రికి విరుద్ధంగా తను ఏదేదో చేద్దాం అనుకున్నాడు. కాబట్టి అక్కడక్కడ ఉందాం అనుకున్నాడు. కాబట్టి అతడు సొంత ఉద్దేశాన్ని, కాబట్టి తన సొంత అయిన తలంపుల ప్రకారం బ్రతకాలని మనం చూస్తే అతడు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ చూస్తే అతని వల్ల అయితే అవ్వలేదు. కాబట్టి అతడు పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం కానీ ఆ యొక్క చిన్న కుమారుడు ఒప్పించబడ్డాడు.
తండ్రి దగ్గరికి నేను రావాలి. కాబట్టి నా సొంత ఆలోచనలు, నా సొంత ఉద్దేశాలు కాబట్టి ఇవన్నీ కాదు. కాబట్టి అని మరి అతనికి మంచి మనసు రావటానికి, మంచి హృదయం రావడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని చూస్తే 1 కొరింథీ 15:4 ప్రకారం యేసు ప్రభు సిలువని మరణాన్ని గెలిచి నెగవటం ద్వారానే ఇతనికి ఈ మంచి మనసు వచ్చింది. కాబట్టి నేనున్న పరిస్థితి, కాబట్టి నేనున్న స్థితి అనేది మంచిది కాదు. అయితే మొట్టమొదటగా నేను మరి ఎక్కడైతే ఉన్నానో కాబట్టి మొట్టమొదటగా కాబట్టి తండ్రి దగ్గర అయితే నేను ఉన్నానో ఆ తండ్రి దగ్గరకే రావాలి మళ్ళా. కాబట్టి మరి కానీ ఇక్కడ చూస్తా ఉంటే ఈ చిన్న కుమారుడు ఆ తండ్రిని విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టి ఆ తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టిపోయాడు. మరి కానీ అలాగా వెళ్ళటం ద్వారా మనం కానీ చూస్తే అతనికి వాస్తవం కూడా క్షేమం అనేది లేదు. కాబట్టి అంతా కూడా అతనికి నష్టాలు, కష్టాలు, అతడు ఇబ్బందుల్లో పడ్డాడు. పడి తర్వాత అతనికి బుద్ధి వచ్చింది అనే మాట రాయబడింది. చూడండి, లోకాసు వార్త 15వ చూస్తా ఉంటే 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు చాలా అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు కాబట్టి అప్పుడు అనుకున్నాడు, నేను ఇక్కడ మరి ఉండటం మంచిది కాదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే మనసు కలగటం. మరి కానీ మనం చూస్తే ప్రభు 1 కొరింథీ 15:4 చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈ కార్యం కూడా జరుగుతూ వచ్చింది. చూడండి, మరి ఆ తరువాత మనం ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచ్చినారు. అదే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1-2 వచ్చినారు. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి 7 సంవత్సరములు దేశములో క్షామము కలిగినని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వాళ్ళను ఎచ్చట నుండుట అనుకూలమో. చూడండి, ఏంటంటే ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశానికి పోయి చూడండి, ఇక్కడ మనం కానీ చూస్తే ఈ సంగతి ఎన్నో సంగతి, 3వ సంగతి. ప్రభు 1 కొరింథీ మరి 15వ అధ్యాయం 4వ వచనం చేసిన కార్యం ద్వారా ఇది 3వ విషయంగా మనం చూస్తా ఉన్నాం. అప్పటి కాలంలో జరిగిన విషయాలు, ఇశ్రాయేలు కాలంలోనంట మనం కానీ ఇక్కడ 2వ రాజుల గ్రంథం మరి 8వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తా ఉంటే ఆ ఇశ్రాయేలు దేశంలో కరువు రాబోతుంది. మరి కానీ అయితే అప్పుడు కానీ చెప్పబడిన మాట చూస్తే ఒక స్త్రీ ఉన్నట్టు అక్కడ. కాబట్టి ఆ స్త్రీతో ప్రభు యొక్క ద్వారా అక్కడున్న ఒక సేవకుడు ఎలీషా కాబట్టి అనే వ్యక్తి వచ్చి ఆ స్త్రీతో అంటున్నాడు, కాబట్టి నీవు ఇక్కడ నుండి లే, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు అక్కడికి వెళ్ళు, కాబట్టి నువ్వు కొంతకాలం వరకు అక్కడ ఉండాలని చెబుతా వచ్చాడు. కానీ మనం అక్కడ చూస్తే ప్రజలైన వారు అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కానీ మనం చూస్తే ఈ స్త్రీతోనే ప్రభు చెబుతా వచ్చాడు, హెచ్చరిస్తా వచ్చాడు.
మరి కానీ మనం చూస్తే ఈ సంగతి చూడండి, మూడో సంగతి అన్నమాట. ఆ ప్రభు సిలువలో లెగవటం ద్వారా మనకేంటి ఉపయోగం అనే విషయాన్ని చూస్తే, కరువు కాలాల్లో కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన సంరక్షిస్తాడు, పోషిస్తాడు, దాచిపెడతాడు. కరువు అంటే సుఖంగా ఉండిద్ది అంటారా? కరువు కాలం చూస్తూ ఉంటే అప్పుడు ఏది సుఖం ఉండదు, కాబట్టి అప్పుడు శాంతి ఉండదు. మరి కానీ చూస్తే అప్పుడు అన్ని కూడా ఇబ్బందులు, ఆటంకాలు. కాబట్టి అనేక రీతులుగా కాబట్టి ఒక వ్యక్తి, ఒక కుటుంబం కలవరంలో ఉంటారన్నమాట. అనగా ప్రభువు లెగవటం ద్వారా మనకేంటి ఉపయోగం అనే విషయానికి వస్తే, ముందుగా నీకు రాబోయే శిక్ష. కాబట్టి ముందుగా కాబట్టి ఇంటి పరిస్థితులు, కాబట్టి ఇవన్నిట్లో కూడా ప్రభు మనతో ముందుగానే ఆయన మరి హెచ్చరిక చేస్తాడు. కానీ మనం కానీ ఇక్కడ ఒకవేళ కానీ ఆమెకి ప్రభు హెచ్చరిక ఇచ్చాడు, కాబట్టి ఒకవేళ కానీ ఆమె కానీ వెళ్లకుండా అక్కడే కానీ ఉంటే చూడండి ఆమె ఏమైపోయేది కరువులో. కాబట్టి ఆమె ఎంతగానో వేదనలో, శోధనలో, బాధలో మరి ఉండేది, చనిపోతే చనిపోయేది. కానీ మనం కానీ ఇక్కడ 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన ముందుగానే మనకి ఏం చేస్తాడు, మనకు కూడా అనేక సార్లు హెచ్చరికలు ఇస్తాడు, జాగ్రత్త. కాబట్టి నీ యొక్క కుటుంబం విషయమై జాగ్రత్త, నీ సంఘం విషయమై జాగ్రత్త, జరగబోయే కాలం, రాబోయే కాలంలో ఎలా జరిగిందో, కాబట్టి జరగనే ఉన్న విషయాలు, పరిస్థితుల గురించి మనతో కూడా అనేక సార్లు హెచ్చరికలు ఇస్తాడు. అయితే మనమైతే ఆ యొక్క హెచ్చరికలని పట్టించుకోం చాలా సార్లు. అయితే అంట ప్రభు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు. అయితే మనం మాత్రం కూడా ఆ విషయాలు కనిపెట్టాం. కాబట్టి ఏదో పట్టి పట్టనట్టుగా ఉంటాం. మరి కానీ అలాగా ఉండటం ద్వారా మనకి మనమే శిక్ష తెచ్చుకునే వారంగా ఉంటాం, నష్టం తెచ్చుకునే వారంగా ఉంటాం. మరి అందుకే ఈ యొక్క 3వ సంగతిని మనం కానీ చూస్తే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనంలో ఎలీషా ఆమెకి హెచ్చరిక చేశాడు, లేక కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవో వెళ్ళు, అయ్యా నువ్వు ఉండవు కదా ఇక్కడ అనింది ఆమె. కాబట్టి అయ్యా ఇంకా ఇక్కడ లక్షలాది మంది ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఉంటా నేను అనిందా అనే విషయాన్ని చూస్తే ఆమె అయితేనట ఎలీషా నోట ఒక మాట రాగానే ఏ మాత్రం కూడా ఆమె వ్యతిరేకించలేదు. కాబట్టి ఏ మాత్రం కూడా సాకులు చెప్పలేదు, చెప్పిన వెంటనే లోబడి విధేయత వెళ్ళిపోయింది. చూడండి, కాబట్టి ఈమెకి ఈ యొక్క శక్తి రావటం ద్వారా, కాబట్టి ప్రభు మాటకి వెంటనే విధేయత చూపాలి అంటే మనం కానీ 1 కొరింథీ 15వ అధ్యాయం 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తే, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినము లేపబడ్డాడు. కాబట్టి లేపబడ్డ ద్వారానే మనకి శక్తి. ప్రభువే గాని సిలువకి అప్పగించబడకపోతే, కాబట్టి ఆయన సమాధి చేయకపోతే, ఆయన కానీ లేపబడకపోతే మనకి శక్తే లేదు, మనకి బలమే లేదు. కాబట్టి సాతాను మీద బలం లేదు, పాపం మీద బలం లేదు. కానీ మనకు కూడా ఏ ఉపయోగం లేని వారం కావు. కాబట్టి ఆయన లేచుట ద్వారా మనకి ఏంటి ఉపయోగాలు అన్న విషయాలు నేను చెబుతా వచ్చాను. ఇప్పటికే 3 సంగతులు చెప్పాను. చెప్పండి, మొట్టమొదటి సంగతి ఏంటి? మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనంలో మన కానీ అతన్ని జ్ఞాపకం చేస్తే అతను ఏం చేశాడు? అతను ఏం చేశాడంట, పాత బట్టని పారవేశాడు. అనగా పాత స్వభావం, పాత జీవితం. ఇది ఒకటి. ఇంకొకటి చెప్పాను,
ఏంటంటే లోకాసువార్త 15 అధ్యాయం 18 వచనంలో అంతటా అతడు చూడండి, అతను కూడా అనుకున్నాడు ఈ పాత జీవితం, ఈ పాత సహవాసం, కాబట్టి తండ్రి దగ్గర నేనున్న సహవాసాన్ని విడిచి వేరే చోటకి పోయాను, కాబట్టి ఆ సహవాసం మంచిది కాదు, ఆ సహవాసం మరి ప్రభు చెప్పేవి కాదది, ప్రభువుకి అది ఎంతైనా అది విరుద్ధమైంది, కాబట్టి ఆ సహవాసంలో నేను ఉండకూడదు అని చెప్పి తాను ఇక మంచి మనసుతో దేవుని దగ్గరకు వచ్చాడు. కాబట్టి మూడో సంగతి రెండో రాజుల కాలం చెప్పారు కదా, ఏంటంట కరువు కాలం. కాబట్టి మరి ప్రభు ముందుగానే ఆమెకి హెచ్చరిక చేశాడు, కరువు కాలం రాబోతుంది జాగ్రత్త అని. మనకు కూడా అనేక సార్లు హెచ్చరికలు ఇస్తాడు, మన కుటుంబం విషయము, మరి మన సంఘ విషయము, మన వ్యక్తిగత విషయాలు వచ్చి హెచ్చరికలు ఇస్తాడు ఆయన. కానీ మనమే అనేక సార్లు ఆ హెచ్చరికలను పట్టించుకోం, ఏదో పట్టినట్టుగా ఉంటాం. అందువలనే అనేక సార్లు మనం నష్టంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మన కుటుంబాలు కలవరాల్లోకి వెళ్ళిపోతాం, భయంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఏమి అర్థం కాని పరిస్థితుల మధ్యకి వెళ్ళిపోతాం మనమే. కానీ మనం కూడా ఇక్కడ ఈమెని జ్ఞాపకం చేస్తే ఏ సాకు చెప్పలేదు, ఏ వంక చెప్పలేదు, వెంటనే లోబడింది, లేచింది, వెళ్ళిపోయింది. చూడండి, చక్కగా మరి ఆమె కొన్ని సంవత్సరాలు పోషించబడింది. కాబట్టి ఆమెకి శోధన లేదు, వేదన లేదు, బాధ లేదు, రోదన లేదు, ఏమీ లేదు. కాబట్టి వీటన్నిటికీ కూడా శక్తి రావాలంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణము పునరుద్ధానము ద్వారానే కలిగింది అన్నది తెలుసుకోబోతున్నాం. చూడండి, మరి ఆ తరువాత ఇంకో సంగతి గుర్చేద్దాం. 2వ అధ్యాయము విలాప గ్రంథం చూడండి, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 2:19. ఏంటంట, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తించాలి. మనం ఇక్కడ ఈ వాక్యాన్ని చూసుకుంటున్నప్పుడల్లా కూడా 1 కొరింథీ 15:4 గుర్తు చేసుకోవాలి. చదువుకునేటప్పుడల్లా కూడా ఇది 1 కొరింథీ 15:4 మనసులో పెట్టుకొని వాక్యాన్ని వింటా ఉన్నాను. కాబట్టి అప్పుడు మాత్రమే ఈ వాక్యం నీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వాక్యానికి వింటే నీకు అర్థం కాదు. కాబట్టి అంశం నీకు అర్థం అవ్వాలంటే 1 కొరింథీ 15:4 మనసులో పెట్టుకొని ఈ వాక్యాన్ని వినాలి. చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది? విలాప వాక్యం 2:19లో నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట నీ పసిపిల్లల ప్రాణము కొరకు. పసిపిల్లలని కాబట్టి అపవాది పట్టుకుంటాడు. కాబట్టి వాళ్ళకి ఏమి తెలుసు? వాళ్ళకి పసిపిల్లలకి నువ్వు చెప్పిన మాట నమ్ముతాడు, ఆ ఇంటోడు చెప్పిన మాట నమ్ముతాడు, ఈ ఇంటోడు ఏం చెప్తే అది నమ్ముతాడు, అవతల ఇంటోడు ఏం చెప్తే అది నమ్ముతాడు. పసిపిల్లగాడి యొక్క స్వభావం ఏమంటే జ్ఞానం లేనివాడు. కాబట్టి ఆయనకి ఏ మాత్రం జ్ఞానం లేదు. కాబట్టి ఎవరెవరు ఏది చెబితే అది నమ్మి ఆడకపోతారు. కాబట్టి వాళ్ళందరంట మంచి పిల్లలు. కాబట్టి వారికి జ్ఞానం లేదు. మరి అందుకే మనం కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తే నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీవంట రేయి మొదటి జామున లేవాలి. కాబట్టి నీవు కానీ లేచి మరి ప్రార్థన చేయాలి.
కాబట్టి అప్పుడు మాత్రమే నీకు విజయం. మనకు కూడా మన సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, వ్యక్తిగతంగా కానీ అన్నిటి వీళ్ళలో అనేక అపజయం రావటానికి కారణాలు ఏంటి అనే విషయాలు చూస్తే ప్రార్థన అనేది లేకపోవటానికి కారణం. మరి కానీ అనుకోవచ్చు, మనం ప్రార్థనకు వస్తున్నాం కదా, మేము మరి సంఘ ప్రార్థనకు వస్తున్నాం కాబట్టి అన్నిటికీ వస్తున్నాం, వెళ్తున్నాం. కానీ వ్యక్తిగత మరి ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ విషయాన్ని మనం విలాప వాక్యాలు 2:19 చూస్తేనంటే ఇది వ్యక్తిగతమైన ప్రార్థన సంగతి చెప్తున్నట్టు. కాబట్టి ఇంకా చీకటి ఉండగానే లేవాలి. కాబట్టి అప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మనం కానీ ఈ యొక్క లోకాసు వార్త 15 వచనంలో ఉన్న వ్యక్తిని జ్ఞాపకం చేస్తా ఉంటే అతడు ఉండటానికి మాత్రం పెద్దోడే. కాబట్టి ఒక మరి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాయి. కానీ మనం చూస్తానంటే అతడు తండ్రి సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి దానికి కానీ మనం ముఖ్యమైన కారణం చూస్తే అతడు పసిపిల్లగాడే. మరి అతను కాబట్టి అతను ఎక్కడ ఉండాలి, అతను ఉండే స్థలం ఏది అనే విషయం అతనికి ముందు అర్థం అవ్వలేదు. తర్వాత కాలం అర్థమయ్యింది. కాబట్టి నేను తీసుకున్న నిర్ణయము సరైనది కాదు, కాబట్టి నేను వచ్చిన మార్గము సరైనది కాదు. కాబట్టి అని చెప్పి మరలా అతడు మొదటగా ఎక్కడ స్థాపించబడ్డాడో, ఏ సహవాసంలో ఉన్నాడో, కాబట్టి అదే సహవాసానికి వచ్చాడు. చూడండి, ఇదంతా కూడా మనం కానీ చూస్తే నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయటం ద్వారా తండ్రి అయితే ఆ తప్పిపోయిన వాడు పోయాడు, వెళ్ళిపోయితే వాడి కొరకు ఎంతో ప్రార్థన చేశాడు. కానీ ఏ మాత్రం కూడా ఆ యొక్క చిన్న కుమారుని అసహించుకోలేదు. కాబట్టి నువ్వు అదిరా ఇదిరా అని చెప్పి వాడిని ఏమనలేదు, ప్రార్థించాడు అంతే. మరలా అతడు తిరిగి సమకూర్చబడ్డాడు. కాబట్టి అనే విషయం కూడా, కాబట్టి మనకి ఇంత శక్తి కావాలి అంటే అది 1 కొరింథీ 15:4 ప్రకారమే వచ్చింది. చూడండి, అక్కడేమి రాయబడింది అమ్మా. మనం కానీ అక్కడ విషయాన్ని చూస్తే లేఖనముల ప్రకారము యేసు ప్రభు 3వ దినము లేపబడటం ద్వారానే ఆ శక్తి మనలోకి రావడానికి కారణం. తరువాత చూడండి, ఇంకొక సంగతి కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి 24వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ వచనం. చాలా మైక్ చాలు. అయితే కానీ మరి ఇక్కడే రాయబడింది 24:16 నీతి మంతుడు 7 మార్లు పడినా అతడు తిరిగి లెగుస్తాడు. మరి కానీ ఇక్కడ మనం కానీ ఈ విషయాన్ని చూస్తే మన యొక్క విశ్వాస జీవితంలో, మన విశ్వాస యాత్రలో కాబట్టి అనేక సార్లు పడిపోతూ ఉంటాం మనం. అంటే పడిపోవటంలో రకాలు ఉన్నాయి. తెలియక పొరపాటున పడిపోవటం వేరే, కాబట్టి ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పడిపోవటం వేరే. మరి ఒకవేళ ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా పడిపోయినా, మరి ఇష్టం లేకుండా పడిపోయినా కూడా ఇక్కడ మరి దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా తిరిగి లభిస్తాడు. కాబట్టి అది ఎప్పుడు జరిగింది మనం కానీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తే లోపల ఏముండాలంటే ఆశ ఉండాలి. ప్రభు కొరకు బ్రతకాలనే ఆశ, ప్రభు కొరకు నేను జీవించాలనే ఆశ ఎవరికైతే ఉంటుందో, కాబట్టి అటువంటి వ్యక్తిని ప్రభు తిరిగి లేపుతాడు.
కొంతమందికి అయితే మరి ఏ మాత్రం కూడా అతనిలో ఆశ ఉండదు. కాబట్టి ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి అనే మరి ఆశ లేకపోవటం ద్వారా అతడు ఎల్లకాలం కూడా పడిపోయే ఉంటాడు. మరి కానీ మన మన విషయాలలో, మన సంగతుల్లో ప్రభు మనకైనా శక్తిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. పడిపోయిన వారిని కూడా ఆయన లేపే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అది పునరుద్ధానము ద్వారానే, ఆయన లేచుట ద్వారానే జరిగింది అనే విషయాన్ని కూడా, ఈ విషయాన్ని కూడా మన అందరం గుర్తించే ద్వారంగా ఉందాం. మరి ఇంకొక సంగతి చూసి మన అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం. కాబట్టి మన అందరం కూడా ప్రభువుని మరి మరి ఆరాధించే వారుగా కూడా ఉందాం. ఆ 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 40వ వచనం. 22:40. రెండవ భాగాన్ని చదవండి. రెండవ భాగం 22:40 రెండవ భాగం. నా మీదకి లేచిన వారికి నీవు అణిచివేయి. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22:40 రెండవ భాగం. చాలు. అయితే కానీ ఇక్కడ కూడా మనం కానీ చూస్తా ఉంటే రాయబడిన మాట ఏమిటంటే, అది నా మీదకి లేచిన వాడు. కాబట్టి అందరినీ కూడా అణిచివేసేవాడు నీవే. మన విషయాల్లో కూడా, మన జీవితాల్లో కూడా, కాబట్టి మన మన కుటుంబాలు, మన పిల్లలు, కాబట్టి అందరు విషయాలలో మన ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానము మరి శక్తి ద్వారా మన మీదకి లేచేవాడు. అంటే అదేమిటది? రోగం అవని, అనారోగ్యం అవని, అది శోధన అవని, అది ఇంకోటి అది ఏదైనా అవని, చూడండి, సమస్తం కూడా అణిచేసేవాడు మన ప్రభు మనకి ఉన్నాడు. కాబట్టి మన అందరం కూడా మరి ఈ సమయంలో ఈ వాక్యాన్ని మనందరం జ్ఞాపకం చేసుకున్న వారమై ప్రభువుని స్తుతించక మునుపు మనందరం కూడా ఒక చరణం, ఒక పల్లవి పాడుకొని ప్రభువుని మనందరం మరి ఆరాధిద్దాం.